ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఎలా విడుదలవుతాయి? బ్యాచ్ నంబర్లు అంటే ఏంటి? ఆర్‌బీఐ ఈక్యుబేర్ సిస్టమ్‌లో బిల్ నాట్ అప్రూవల్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, గ్రీన్ ఛానెల్ వంటి పదాలు ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు వీటి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు విడుదల కావడానికి ఒక ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుంది. ముందుగా ప్రతి శాఖలో ఉన్న డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగుల జీతాల బిల్లులను సిద్ధం చేస్తారు. ఉద్యోగుల హాజరు, సెలవులు, డిడక్షన్స్, లోన్స్, జీపీఎఫ్, సిపిఎస్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వివరాలన్నీ నమోదు చేసి సాలరీ బిల్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ బిల్లులు ట్రెజరీ శాఖకు పంపబడతాయి. ఇక ట్రెజరీ అధికారులు ఆ బిల్లులను పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదని వెరిఫై చేస్తారు. బిల్లు సరిగ్గా ఉంటే దానికి ఒక ప్రత్యేక బ్యాచ్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ బ్యాచ్ నెంబర్ అనేది ఆ జీతాల బిల్లుకు సంబంధించిన గుర్తింపు సంఖ్య లాంటిది. ఒకేసారి వేలాది మంది ఉద్యోగుల బిల్లులు ప్రాసెస్ అవుతుంటాయి. కాబట్టి వాటిని గుర్తించడానికి బ్యాచ్ నెంబర్స్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఈ బిల్లులు ఆర్‌బీఐ ఈక్యుబేర్ సిస్టమ్‌కి వెళ్తాయి. ఈక్యుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించే ప్రక్రియ ఈ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆర్‌బీఐ వద్ద ఉన్న తన ఖాతాలో నిధులను అందుబాటులో ఉంచాలి. ఫండ్స్ అవైలబుల్‌గా ఉంటే మాత్రమే సాలరీ బిల్స్ క్లియర్ అవుతాయి. ఇక్కడ చాలా మంది ఉద్యోగులకు కనిపించే మొదటి సందేశం బిల్ నాట్ అప్రూవ్డ్. దీని అర్థం బిల్లు రిజెక్ట్ అయిందని కాదు. చాలాసార్లు ట్రెజరీ లేదా ఫైనాన్స్ లెవెల్‌లో అప్రూవల్ పెండింగ్‌లో ఉందని అర్థం. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూ, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్, వెరిఫికేషన్ డిలే వల్ల కూడా ఈ స్టేటస్ కనిపిస్తుంది. అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్ కనిపిస్తే దాని అర్థం ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐ అకౌంట్‌కి ఫండ్స్ ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదని. అంటే బిల్లు ప్రాసెస్ అయింది. కానీ పేమెంట్ రిలీజ్ కావడానికి అవసరమైన నిధులు ట్రెజరీ అకౌంట్‌లో పూర్తిగా అందుబాటులో లేవు. ఫండ్స్ వచ్చిన వెంటనే ఆ బిల్స్ తదుపరి దశలోకి వెళ్తాయి. అలాగే ఉద్యోగులు ఎక్కువగా మాట్లాడుకునే మరో పదం గ్రీన్ ఛానెల్. బిల్లులు గ్రీన్ ఛానెల్‌లోకి వెళ్ళడం అంటే వాటికి ముఖ్యమైన అప్రూవల్స్ పూర్తయి పేమెంట్ ప్రాసెస్‌కి సిద్ధమయ్యాయని అర్థం. సాధారణంగా ట్రెజరీ వెరిఫికేషన్, ఫైనాన్స్ క్లియరెన్స్ పూర్తయిన తర్వాత బిల్స్ గ్రీన్ ఛానెల్స్‌లోకి వెళ్తాయి. ఈ ఈ స్టేజ్‌కి వచ్చిన తర్వాత జీతాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్రీన్ ఛానెల్ తర్వాత ఆర్‌బీఐ ఈక్యుబేర్ ద్వారా పేమెంట్ ఫైల్ బ్యాంకులకు పంపబడుతుంది. అక్కడ నుంచి ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోకి జీతాలు జమ అవుతాయి. కొందరికి ఉదయం పడితే మరికొందరికి మధ్యాహ్నం లేదా రాత్రి పడుతుంది. ఎందుకంటే అన్ని బ్యాంకులు ఒకేసారి ప్రాసెసింగ్ చేయవు. అలాగే పెన్షనర్ల విషయంలో కూడా దాదాపు ఇదే విధానం ఉంటుంది. అయితే పెన్షన్ బిల్స్ ప్రత్యేకంగా ట్రెజరీ పెన్షన్ వింగ్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. పెన్షనర్స్‌కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్, పీపీఓ డీటెయిల్స్ వంటి అంశాలు కూడా వెరిఫై చేస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాచ్ నంబర్స్ వచ్చినా సాలరీ పడకపోవచ్చు. కారణం బ్యాంక్ సర్వర్ డిలే, ఆర్‌బీఐ సెటిల్మెంట్ పెండింగ్, ట్రెజరీ రీవెరిఫికేషన్ లేదా టెక్నికల్ గ్లిచ్ కావచ్చు. అందుకే ఉద్యోగులు పానిక్ అవ్వకుండా అఫీషియల్ ట్రెజరీ స్టేటస్‌ను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వ్యవస్థ అనేది ట్రెజరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్‌బీఐ ఈక్యుబేర్ బ్యాంక్స్‌కు కలిపి పనిచేసే పెద్ద డిజిటల్ ఫైనాన్స్ ప్రాసెస్. ఇందులో ప్రతి దశ పూర్తయిన తర్వాత మాత్రమే ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ అవుతాయి.